రూపాయలతో ఆర్టీసీ ప్రయాణం మరింత ప్రియం కానుంది. ఇదే సమయంలో చౌక టికెట్తో రైల్లో వెళ్లేందుకే జనాలు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరాన్ని బట్టి వారికి సుమారు 300 రూపాయల డబ్బు ఆదా కానుంది. జనరల్ బోగీలు, ప్యాసింజర్ రైళ్లతో చూసుకుంటే ఈ వ్యత్యాసం భారీగా ఉంటుంది. రాజధాని నుంచి రోజు దూర ప్రాంతాలకు నడుస్తున్న 3500 బస్సుల్లో సుమారు 2 లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. వీటిలో సూపర్ లగ్జరీ బస్సులే అధికం. ఇందులో టికెట్ల ధరలు కిలోమీటర్కు 12 పైసలు పెంచడం ప్రయాణికులకు భారంగా మారింది. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లే వారిపై 100 రూపాయల వరకు భారం పడింది. ఇక పండుగల సమయాల్లో అదనపు బాధులతో ఛార్జీలు మరింత పెరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల దృష్టి రైళ్లపై పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుడు సూపర్ లగ్జరీ బస్సుకు 253 రూపాయలు చెల్లించాలి. అదే రైల్లో స్లీపర్ క్లాస్ బోగీలో కేవలం 190 రూపాయలతో హాయిగా నిద్రిస్తూ ప్రయాణించడం సహా 63 రూపాయలు మిగులుతాయి. విశాఖపట్నానికి సూపర్ లగ్జరీలో వెళ్లాలంటే 601 రూపాయి కాగా రైలు స్లీపర్ క్లాస్ లో 289 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అన్ని రూట్లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ లెక్కన సూపర్ లగ్జరీ బస్సుతో రైల్వే టికెట్ ను పోలిస్తే దూరాన్ని బట్టి 300 రూపాయల వరకు తేడా ఉంది. అదే జనరల్ బోగీలు, ప్యాసింజర్ రైళ్లతో చూసుకుంటే ఈ వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఈ తరుణంలో రైళ్లలో ప్రయాణానికి సాధారణ ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశం ఉంది.